హలో అందరికీ. నేను మీ కార్తికేయన్ ఫ్రమ్ గార్డెనర్ విజయవాడ. పద్దాక గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా! ఏంటి ఏదో ట్రావెల్ వీడియో పెడుతున్నాడు అనుకున్నారా? అరకెళ్ళానండి. అది మన పని మీదే. అగ్రికల్చర్ గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి కదా! అలాగే మన రూట్స్ కూడా మర్చిపోకూడదు. సో, అగ్రికల్చర్‌లో రూట్స్ ఏముంటాయి చెప్పండి? ఫారెస్ట్ అండ్ విలేజెస్. ఆ ఫారెస్ట్ అండ్ విలేజెస్‌లోనే ఒక ఫెస్టివల్ జరిగింది. అరకులో ఓల్డ్ సీడ్ ఫెస్టివల్ అని ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ 26 అండ్ 27 జరిగిందనమాట. అక్కడికి పంగి వినిత గారు అండ్ రాయమతి గురియా గారు వచ్చారనమాట. గురించి మీకు తెలిసే ఉంటుంది. షీ ఈస్ అ మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియా. అండ్ వినిత గారు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్. 5 lakhs వచ్చాయి. చూసారా, ఇది ఎంట్రీ బోర్డ్ అనమాట. ఎంట్రీలోనే మనకి విత్తనాలు, పక్షులకు తినడానికి విత్తనాలు ఉంటాయి కదా, అవి తోరణాల్లా కట్టారు. అండ్ మధ్యలో బంచ్ కూడా కట్టారు. అక్కడ రేర్ సీడ్స్ కూడా హ్యాంగ్ చేశారు. ఫ్రూట్స్ అనేవి సొరకాయలు హ్యాంగ్ చేశారు. ఓకే, కొన్ని సీడ్స్ ఓన్లీ ఫారెస్ట్లో మాత్రమే దొరుకుతాయి. ఇది ఓవరాల్ వ్యూ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది రిజిస్టర్ ఆఫీస్. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఎవరెవరు వచ్చారు అండ్ ఎవరెవరు స్టాల్స్ పెట్టారో. అండ్ గ్రౌండ్కి సెంటర్లో ఉన్నది స్టేజ్, అక్కడ సీటింగ్ ప్లేస్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి మ్యూజిక్ సిస్టమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా ఉంది. తర్వాత పల్లకి కూడా ఉంది, మీరు గమనించారో లేదో నేను చూపిస్తాను తర్వాత. ఇదిగోండి, ఈ పల్లకి ఏంటంటే నేను చెప్పను, మీకు వీడియోలో చూస్తూ ఉండగా మీకే అర్థమవుతుంది. గమనించండి, ఈ పల్లకీలో రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, బియ్యం, వరి ఉంది, సొరకాయల రకాలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ పార్ట్ దింసా డ్యాన్స్. దింసా డ్యాన్స్ నేను ఇలా ప్లే చేస్తూ ఉంటాను, ఏం డబ్బింగ్ ఇవ్వను. ఆ బ్యూటీనెస్ని, ఆ అందాన్ని మీరు ఎంజాయ్ చేయండి. బీట్ బాగుంది కదా. స్టాల్స్ చాలా ఉంటాయి. స్టాల్స్లో ఫస్ట్ స్టాలే ఫుడ్ ఉంటుంది, అదే నా ఫేవరెట్. బనానా, కర్రపెండలం అండ్ కార్న్, ఈ మూడు ఎప్పుడు ఎవరు మిస్ అవ్వకండి. అరకులు ఎక్కడన్నా ఈ మూడు తినండి, చాలా సూపర్ యూనిక్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి సంజీవని, పాడేరు నుంచి, ఆంధ్రప్రదేశ్లో. ఈ సీడ్ సెట్ అంతా స్టాల్ అంతా వాళ్ళు పెట్టారు. ఇక్కడ విత్తనాలు, పసుపు, అల్లం అండ్ కొన్ని బ్లాక్ అల్లం, సన్న అల్లం, అలా నాటు అల్లం లాంటివి ఉన్నాయి. ఈ నల్లగా కనిపిస్తున్నాయివే అవి ఉరుసులు అనమాట. అవి బాడీ పెయిన్స్కి బాగా యూజ్ అవుతాయంట. దాన్ని బాయిల్ చేసి లేదా నూనెలో కాకపెట్టి బాడీ మసాజ్ చేస్తే బాడీ పెయిన్స్ ఉన్నవి చాలా వరకు తగ్గుతాయంట. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి. అండ్ ఇవి ఏమో పెసలు. ఈ పెసలు తెల్లగా ఉన్నాయి, డార్క్ గ్రీన్ ఏం లేవు. అవి అడవి పెసలు అంట, టేస్ట్ బాగుంటాయి అని చెప్పారు. సీడ్స్ కూడా కావాలంటే తీసుకెళ్ళండి. మీరు ప్లాన్ చేసుకున్నాక రైతులు ఎవరైనా ఉంటే, నాలాంటి పిచ్చి రైతులు, గార్డెనర్స్ ఉంటే తీసుకోండి. నేను అవి మిస్ చేశాను. ఎందుకు మిస్ చేశానో చెప్తాను. నాకు ఇప్పటికీ బాధేస్తుంది, చాలా విత్తనాలు మేము తీసుకురానే లేదు. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి చిక్కుళ్ళు ఉన్నాయి, కొన్ని అనువులు అంట. ఇవి కూడా అలాగే ఉంది, పేరు సిమిలర్ నేమ్. ఇవి కూరకి బాగుంటాయి అన్నారు. ఇవి నేటివ్ సీడ్స్ అంట. ఇవి కూడా బెస్ట్ ఫర్ కుకింగ్ అన్నారు. ఇక్కడ చూసారా, మీరు గమనిస్తే ఇవి చాలా విత్తనాలు మనకు దొరికేటట్టే ఉన్నాయి, కానీ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి? ఎందుకంటే అవి అడవిలో పెంచినవి, మనం వాడేవి మన పొల్యూషన్ లేదా
రైతులు పండించే మోనోకల్చర్లు ఇవి. రెండు డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయంటే విత్తనం ఒకటే అయినా కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ మోనోకల్చర్ ఏదైతే వాడతామో ఆ పెస్టిసైడ్స్ అవన్నీ ఉన్నా కూడా అవి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండవు. వాటిలో కెమికల్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉండదు. లైక్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అంత అడాప్టబుల్ ప్లాంట్స్ చాలా ఉండవు. దాన్ని మనం సింథటిక్గా అడాప్ట్ చేయాల్సి వస్తుంది మన మన కల్టివేషన్లో. కానీ అడవిలో ఏంటంటే సెల్ఫ్ సెలక్షన్, నేచర్ సెలక్షన్, అంటే ఏదైతే నేచర్ ఎంచుకుంటుందో అవే ఉంటాయి. అవి ఏవైతే బతుకుతాయో అవే ఉంటాయి. సో ఏంటంటే న్యాచురల్లీ తెప్పించుకున్న రెసిస్టెన్స్ ఉంటుంది. సో అవి మంచివి మన బాడీకి. సో మీరు కొన్ని సీడ్స్ సిమిలర్గా ఉన్నా అడవిలో పెంచిన అంత పోషకాలు మన మోనోకల్చర్లో పండించిన వాటిలో ఉండవు. ఇందాక రౌండ్గా చూసారు కదా, అవి జీలుగు కాయలంట. జీలుగు కాయలతో కళ్ళు వేస్తారంట, ఇక్కడ నేటివ్ అంట. మనం ఎప్పుడు తాటి కళ్ళు చూస్తుంటాం. జీలుగు చెట్టుకి గీత గీసి దాని నుంచి పాలు తీస్తారంట. అదే కాకుండా ఆ కళ్ళలో ఆ కళ్ళు ఉంటుంది కదా, దాంట్లో జీలుగు కాయలు వేసేస్తారు. ఆ జీలుగు కాయలు అందులో నాని ఫర్మెంట్ అయ్యి జీలుగు కళ్ళు తయారవుతాయంట. పక్క స్టాల్కి వస్తే స్పైసెస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ పాపులర్ ఫర్ స్పైసెస్ అండ్ ఫర్ కాఫీ ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. చూసారా, నూనె జాతి విత్తనాలన్నీ ముందున్నాయి. శనగలు అవి ప్రోటీన్కి అయినా రైట్ సైడ్ కార్నర్లో ఉంటాయి. తర్వాత తీగ జాతి కొన్ని ఉన్నాయి. ఇక్కడ పల్లీలు చూస్తే సన్నగా బారుగా రెడ్ డార్క్ కలర్లో ఉన్నాయి. మనం షాప్స్లో రెడ్ చిన్న సైజ్ పల్లీలు దొరుకుతాయి, ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న సైజ్ కాదు, బారు సైజ్, కొంచెం పొడవు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా తీసుకుందాం అనుకున్నాను నేను, అవి కూడా తీసుకోలేకపోయాను. కొన్ని ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. ఎయిర్ పొటాటోస్తో పాటు శరగడి దుంపలు ఇవి కూడా ఉన్నాయి. ఈ శరగడి దుంపలు కూడా నేటివ్ మౌంటైన్ రీజియన్స్ అరకులో బాగా దొరుకుతాయి. తర్వాత కొన్ని బీన్స్ వెరైటీస్ ఉన్నాయి. తర్వాత ఎర్ర బెండకాయ, తర్వాత గ్రీన్ బెండకాయ కూడా నేటివ్ ఉన్నాయంట, అవి ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే నా స్పెషల్ పార్ట్ వుడెన్ ప్రోడక్ట్స్. ఈ వుడెన్ ప్రోడక్ట్స్లో దువ్వెన, పెన్సిల్, పెన్, బ్రష్ 2 టైప్స్ ఉన్నాయి. అండ్ సోప్ బాక్స్. బ్రష్లో వచ్చేసరికి 1000 లేయర్స్ 1000 ప్లేట్స్ అంటారు కదా బ్లాక్ కలర్లో, అవి ఎక్కువ కాస్ట్ ఉంది. అండ్ 6 months 7 months దాకా వస్తే క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏమో నార్మల్ బ్రష్, అది 80 రూపీస్. యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేకపోయాను. దట్స్ ఈ బస్తాలో ఉన్నదేమో నవారా సీడ్ అనమాట, వండుకోవడానికి కాదు, విత్తనాలు చల్లుకోవడానికి. ఇంకొకటి కోకోమంత్ర కోకోనట్ షెల్తో చాలా డిఫరెంట్ షేప్స్ చేశారు. నాకు చాలా బాగా నచ్చాయి అవి. కప్స్ ఉన్నాయి, జార్స్ ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి, గరిటెలు ఉన్నాయి, చాలాంటి హోల్డర్స్ ఉన్నాయి, డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను ఇతన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే తిను స్టార్టప్ అనమాట. సో కొత్తగా స్టార్ట్ చేశాడు, ఏదైనా కొత్తగా చేయాలి, స్టార్టప్ ట్రై చేశాడు. సో అది కూడా యూనిక్గా ఉన్నాయి. తన ఆర్ట్కి, తన స్కిల్కి అండ్ తన రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే దీనిలో లాస్ కూడా ఉన్నా ముందుకు వచ్చాడు కదా తన స్కిల్ని నమ్మి. దానికోసం ఈ మూడింటిని నమ్మి ఇతన్ని కొంచెం ప్రమోట్ చేద్దామని, కనీసం ఒక నలుగురికన్నా తెలుస్తుంది కదా, ఈ నలుగురికన్నా తెలుస్తుంది అని ఇతన్ని వీడియోలో స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. మీరు ఇది ఇతని నుంచి ఆర్డర్స్ ఇవ్వచ్చు. దయచేసి ఇలాంటి పీపుల్ని హెల్ప్ చేయండి. అండ్ ఆర్డర్స్ కూడా ఇస్తేనే వాళ్ళు థ్రైవ్ అవుతారు. నెక్స్ట్ స్టాల్కి వస్తే సీడ్ స్టాల్. చూసారా, ఇక్కడ ఇన్ని లిస్ట్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ సీడ్స్ అన్నీ కలిపి ఒక 200 రూపీస్కి ఇస్తాడు ఈ ప్యాకెట్ అనేది. ఆ 200 రూపీస్కి ఆ సీడ్స్ ప్యాకెట్ వస్తాయి అనమాట, నేటివ్ సీడ్ సెట్. ఆ సెట్ అంతా ఇవి గుమ్మడికాయ, అన్నీ నేటివ్ సీడ్సే ఉంటాయి. ఇవి చూడండి, ఇవన్నీ దుంపలు, కొన్ని కామ్స్ ఉన్నాయి, ట్యూబర్స్ ఉన్నాయి, రైజోమ్స్ ఉన్నాయి, అండ్ పైన సీడ్స్ ఉన్నాయి. నార్మల్ పెసలు, బొబ్బర్లు ఏవైతే పల్సెస్ ఉంటాయో, తర్వాత సెరల్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రూట్స్, ఇక్కడ 2 రకాల సపోటా ఉన్నాయి. పాల సపోటా ఒకటి, గేదె సపోటా అంట, క్రికెట్ బాల్ సపోటా అంట, ఎందుకంటే అంత సైజులో ఉన్నాయి. వెనకాలవేమో రామఫలం, ఆ వెనకాలది తీపి గుమ్మడికాయ. నాకు రామఫల్, క్రికెట్ సపోటా నచ్చినాయి నాకు. ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్న దేవుళ్ళు గారు, సెక్రటరీ సంజీవిని కిలోగూడలో, తర్వాత సాగర్ గారు సర్పంచ్ పంచాయతీ, ఐఐఎంఆర్ గణపతి సైంటిస్ట్ గారు
ఏబిబి జిఆర్ సంతోష్ బాబు గారు, ఏడిఆర్ చింతపల్లి అప్పల్ స్వామి గారు, ఆర్ఓఎస్ఎస్ ప్రకాష్ గారు అండ్ పార్థి గారు, జీవ వైవిధ్య బోర్డు జానకీరామ్ గారు, వాసవ్ సన్నీ గారు, ప్రగతి ప్రభాకర్ గారు, ఆర్ట్స్ సన్యాసిరావు గారు, ఆర్ట్స్ డిపార్ట్మెంట్ సన్యాసిరావు గారు అందరూ వచ్చారనమాట. అండ్ మన ఫస్ట్ గెస్ట్ ఏమో రాయమతి గురియా గారు. తన లైఫ్ మొత్తాన్ని సీడ్ కన్జర్వేషన్ కోసం తన లైఫ్ని ఇంకా అర్పించేసింది. 30 వెరైటీస్ ఆఫ్ మిలెట్స్ అండ్ 72 వెరైటీస్ ఆఫ్ రైస్ సీడ్స్ని కన్జర్వ్ చేస్తుంది. జమ్కానా, జువానా అండ్ మాండియా అని ఇలాంటి వెరైటీస్, రేర్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ని తను కన్జర్వ్ చేసింది. అలాగే తన సొంత ఊర్లో స్కూల్ కూడా పెట్టింది, ట్రైనింగ్ స్కూల్. ఆ ట్రైనింగ్ స్కూల్లో చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఇన్ ద సెన్స్ సీడ్ని ఎలా యూస్ చేయాలి, సీడ్ని ఎలా వేస్ట్ చేయకూడదు, సీడ్ని ఎలా కన్జర్వ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలని. లైన్ సోయింగ్ చేయండి అని ప్రమోట్ చేసింది. లైన్ సోయింగ్ వల్ల ప్రతి సీడ్ మొలకెత్తి ఆ ప్రతి సీడ్ నుంచి మల్టిపుల్ సీడ్స్ తయారవుతాయి. అందరూ అప్పట్లో చేసి జనాల్లాగా అందరూ వెదచల్లారనుకోండి, అన్ని సీడ్స్ మొలకెత్తిన చాలా సీడ్స్ నుంచి విత్తనాలు మళ్ళీ ఎక్కువ రావు. కొన్ని మాత్రమే మొలకెత్తి విత్తనాలు వస్తాయి. చాలా విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం తను ఇట్లాంటివన్నీ పల్లెటూరులో ఉన్న జనాలకు తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసింది అనమాట. తన దగ్గర సీడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ సీడ్స్ని కన్వర్ట్ చేసి కన్జర్వ్ చేయాలంటే తన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ సీడ్స్ని తీసుకొని ట్రైనింగ్ కూడా తీసుకున్నారనుకోండి, మీరు దాన్ని ఆ సీడ్స్ని కన్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన గెస్ట్ ఎవరంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ ఈస్ పంగి వినిత గారు. ఈమె అరకు వ్యాలీలోనే ఉంటారు అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. అంటే సస్టైనబుల్గా ఫార్మింగ్ చేస్తుంటారు అండ్ ఎక్కడ ఏది కెమికల్స్ అనేది వాడరు అనమాట. ఈమె వాటర్ లేకుండా మిల్లెట్స్ పండించారు. ఇన్ జనరల్లీ మిల్లెట్స్కి చాలా వాటర్ తక్కువగా కావాల్సి వస్తుంది, కానీ ఈ మేడం ఇంకా చాలా తక్కువ వాటర్తోనే చాలా మిల్లెట్స్ని పండించి చూపించారనమాట. 15వ యాన్యువల్ ఓల్డ్ సీడ్ ఫెస్టివల్లో ఆమెకి బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డు కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఈమెకి అవార్డు వచ్చింది అండ్ 5 lakhs క్యాష్ కూడా ఇచ్చారనమాట. సత్కరించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈమెని. ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, సస్టైన్ ఫార్మింగ్ అదే కాకుండా గురియా గారు చేసినట్టే వినితా గారు కూడా సీడ్ని సెక్యూర్ చేయడం, సీడ్ని మల్టిప్లై చేయడం, జాగ్రత్తగా చూడడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు చూసింది ఏం స్టాల్స్ ఉన్నాయి, లొకేషన్ ఏంటి, ఎలా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, కల్చర్ యాక్టివిటీస్, డ్యాన్సెస్, గెస్ట్లు అలా చూసారు కదా. కానీ ఇంకా పండగ మొదలవ్వలేదే. ఇక మొదలెడదామా? పండగ మొదలవ్వాలంటే మహిళలతోనే మొదలవుతుంది. మన మెయిన్ గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వినితా గారు అండ్ గురియా గారు సీడ్ బ్యాంక్లోకి వెళ్తారనమాట. ఆ హౌస్ని చూసారా, అదే సీడ్ బ్యాంక్. సీడ్ బ్యాంక్ అంటే ఏంటి? సీడ్ బ్యాంక్ అంటే విత్తనాలని స్టోర్ చేయడం. ఆ స్టోర్ చేసిన విత్తనాలని ఎవరైతే మల్టిప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే విత్తనాలని మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాటిని ఎలా మల్టిప్లై చేయాలనే టెక్నాలజీస్ కానీ, మెథడ్స్ కానీ వాటిని షేర్ చేస్తారు. ఇది ఆ ప్రాసెస్ అండ్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసే ప్లేసే సీడ్ బ్యాంక్ అనమాట. ఇప్పుడు ఈ సీడ్ బ్యాంక్లో ఆ గెస్ట్స్ ఇద్దరు, తర్వాత సబార్డినేట్స్, తర్వాత ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవాళ్ళు, ఎక్సెట్రా పీపుల్ అందరూ వచ్చారు. ఆ షెల్ఫ్ చూసారా, ఆ షెల్ఫ్లోనే మెయిన్ డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి. ఇది సరౌండింగ్ ఆఫ్ ద సీడ్ బ్యాంక్. ఆ సీడ్ బ్యాంక్లో ఏమేమి ఉన్నాయని, ఇవి సర్టిఫికేట్స్, మేడంకి వచ్చిన సర్టిఫికేట్స్ ఇవి ఇక్కడ హ్యాంగ్ చేశారనమాట. అబ్జర్వ్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అండ్ తను అచీవ్ చేసిన అవార్డ్స్ అన్నీ పైన 2 racks ఉన్నాయి అండ్ లాస్ట్ 2 racks బుక్స్ ఉన్నాయన్నమాట. నాకు ఆ బుక్స్ కూర్చొని ప్రశాంతంగా ఏమేమి బుక్ ఉందని చూద్దాం అనిపించింది, కానీ అంత టైం మనకు లేదు. ఇవన్నీ ట్యూబర్స్, కామ్స్, రైజోమ్స్, కుకుర్ బిట్స్ అంటే దోసకాయ రకాలు, సొరకాయలు, పంప్కిన్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ సీడ్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు ఆయన. ఏ కుండలో ఏమేమి సీడ్స్ ఉన్నాయి, ఏమేమి చేస్తాం, ఆ రిచువల్ ఏంటి అని. సో రిచువల్ ఏమిటంటే ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో, సీడ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కుండలో ట్రాన్స్ఫర్ చేస్తారు. వాటి చుట్టూ తాడు కడతారు అండ్ దానికి నమస్కరించి దాన్ని ఒక ఎనర్జీ లాగా, ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా దానికి రెస్పెక్ట్ ఇచ్చే ప్రాసెస్సే ఈ చిన్న పూజ అనమాట. చూసారా అందరు సౌండ్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ పూజ మొదలు పెట్టాలంటే ఈ కుండలన్నింటినీ వాళ్ళు తల మీద పెట్టుకోవాలి. ఇది విత్తన కుంభం. విత్తన కుంభంలో ఆ కుండలో విత్తనాలు ఉంటాయి. దాని మీద చిన్న సొరకాయని పెట్టారు. దాన్ని పల్లకిలో పెట్టారు. ఆ పల్లకి కూడా విత్తనాలతో, కంకులతో, గరికతో డెకరేట్ చేస్తున్నాయి. సొరకాయ చిన్న వాటితో డెకరేట్ చేస్తున్నాయి. ఆ పల్లకిని వెనకాల నడిపిస్తారనమాట. సో సీక్వెన్స్ చూడండి. ఆ కుండలలో విత్తనాలు, సెకండ్ ఏమో డ్యాన్స్ చేస్తూ ఉన్న వ్యక్తులు, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వ్యక్తులు, థర్డ్ స్టేజ్లో పల్లకి. ఇది సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్లో ఇలా వెళ్తూ ఉంటాయి. మీరు చూస్తే అక్కడ పంగి వినిత గారు అక్కడే ఉన్నారు, గురియా కూడా అక్కడే ఉన్నారు. అక్కడ లైన్ మిస్ అయ్యారనమాట, వెనక్కి వచ్చేసారు. సో ఇక్కడ సీడ్ బ్యాంక్ నుంచి మొదలుకొని సెంటర్ నుంచి అలా ఊర్లోకి వెళ్తుంది అనమాట. ఊర్లో ఉన్న సందుల్లో నుంచి ఊరంతా తిరిగి ఆ ఊరు తర్వాత ఒక అడవి మలుపు ఉంటుంది. అడవి దగ్గర ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఒక మలుపు తిరిగి వేరే రూట్ నుంచి మళ్ళీ సీడ్ బ్యాంక్కి వచ్చేస్తారు. ఈ ఊరేగింపు ఎందుకంటే ఆ సీడ్స్ని జల్లే సీజన్, సీడ్స్ సోయింగ్ స్టేజ్లో, సీడ్స్ సోయింగ్ సీజన్ వస్తుంది కదా, ఆ సీడ్స్ సోయింగ్ స్టేజ్లో ఇలా చేస్తారనమాట. ఎందుకు చేస్తారు ఇలా అంటే ఆ విత్తనానికి ఇచ్చే విలువ, ఆ విత్తనానికి ఇచ్చే గౌరవాన్ని తెలుపుతూ ఈ రిచువల్, ఈ పండగ అనేది చేస్తారు. విత్తనం ఎందుకు ఇంత గొప్పగా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే విత్తనం అనేది ఒక బ్రిడ్జ్. వేటికి బ్రిడ్జ్? ఒక సీడ్ జీన్ టు నెక్స్ట్ ఫ్యూచర్ జీన్కి బ్రిడ్జ్ లాంటిది ఈ విత్తనం. సో ఈ జీన్ క్యారీ చేయడం కానీ, న్యూట్రియంట్స్ క్యారీ చేయడం కానీ, అసలు జనరేషన్, అసలు మనిషి జీవించడానికి కావాల్సిన దాంట్లో మెయిన్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సీడ్ నుంచి. అందుకని అంత విలువ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈ గిరిజన ప్రజలు. సో విత్తనాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకండి. విత్తనం అంటే ఓన్లీ సీడే కాదు, మీరు తినే ప్లేట్లో ఫుడ్, మీరు తినే ప్లేట్లో చపాతీ, అన్నం, పప్పు ఏవైనా విత్తనమే. అది కూడా మీరు వేస్ట్ చేయకండి. ఎంత కావాలో అంతే తినండి. ఎక్కువైంది అనుకోండి, మీరు కష్టపడి తినకండి. కష్టపడి తినడం కూడా వేస్ట్ చేయడమే. సో మీరు తిన్నా ఇంకా ఎక్కువ ఉంది అంటే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, కానీ మీరే ఎక్కువ కష్టపడి తినకండి. సో మీరు కూడా ఫుడ్ యాజ్ ఎ సీడ్గా చూసి సీడ్ని వేస్ట్ చేయకుండా ఉంటారని నా ఆశ. ఎంజాయ్ చేశారా డ్యాన్స్ని? ఆ డ్యాన్స్ అండ్ ఊరేగింపు అయ్యాక ఆ విత్తనాలన్నీ తిరిగి మళ్ళీ
పండుగ ఎక్కడ చేస్తామో అక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ చిన్న పూజ చేస్తారు ఆ విత్తనాలతో పాటు ఆ పల్లకి కూడా లోపలికి వచ్చేస్తుంది. గురియా గారు, వినిత గారు, తర్వాత తదితర గిరిజన ప్రాంత మహిళలు అందరూ విత్తనాలని తీసుకొచ్చి ఆ చెట్టు కింద పెడతారు. గమనించారా ఆ చెట్టు కింద విత్తనాలన్నిటినీ సమకూరుస్తారనమాట. ఎందుకని? ఎందుకంటే విత్తనం అంటే ఏంటి? మన ఫ్యూచర్కి, మన ప్రజెంట్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. మన ఫుడ్ కానీ, న్యూట్రియంట్ కానీ, మన జీన్ మెయింటెనెన్స్ కానీ ఎక్సెట్రా వాటిని చెట్టు కింద పెడుతున్నారు. చెట్టు ఏంటి? చెట్టు ఈజ్ ఫర్ షెల్టర్. మన ఆదివాసీలు కానీ ఎర్లీ హ్యూమన్స్కి చెట్టు అనేది షెల్టర్ లాంటిది. గుహలతో పాటు చెట్లు కూడా షెల్టర్గా పనిచేసేవి. చెట్లు షెల్టర్తో కాకుండా ఆహారానికి సోర్స్గా కూడా పనిచేసేవి. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అడవి పళ్ళు, అడవి ఆకులు. సో కల్టివేషన్ కన్నా ముందు చెట్టే మనకి హెల్ప్ చేసింది. సో ఆ చెట్టుని మర్చిపోకుండా మనం కల్టివేషన్ విత్తనాలు చేసుకుంటున్నా కూడా చెట్టుకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ విత్తనాలన్నింటినీ చెట్టు కింద పెడతారు. ఈ విత్తనాల పాట అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసేసింది. విత్తనాల పాట అంటే ఏం లేదు, చిన్న పాటే, కానీ దాన్ని రిచువల్, ఆ పూజ చేసేటప్పుడు పాడతారు, లేదా విత్తనాలు నాటేటప్పుడు పొలాల్లో కూడా పాడుతూ ఉంటారు. ఆ విత్తనాల పాట ఎందుకు నచ్చిందంటే అడ్జస్టింగ్ అండ్ అరేంజింగ్ ఆఫ్ వర్డ్స్, ఆ అరేంజింగ్ అండ్ అడ్జస్టింగ్ ఆఫ్ వర్డ్స్ నాకు బాగా నచ్చింది. ఆ గిరిజనుల గొంతుతో మీరు కూడా ఆ అందమైన పాటని ఒకసారి మీరు కూడా వినండి. కొంచెం కొబ్బరికాయ అయిపోయింది. విన్నారా పాట? బాగా నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రికార్డ్ని సరిగ్గా రికార్డ్ చేయలేదని బాధ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెళ్తాను, అది నేను మీకోసం జాగ్రత్తగా రికార్డ్ చేస్తాను. ఆ పాటని భద్రపరిచి రీల్లో పెడతాను. మీరు కూడా నేర్చుకోండి సరదా ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఈ పాట పాడిన తర్వాత ఆ విత్తనాల్ని ఆ స్త్రీల చేతిలో, ఎవరైతే పాడారో వాళ్ళ చేతిలో, రైతుల చేతిలో అందరికీ కొద్దిగా ఇస్తారనమాట ఆ విత్తనాల్ని. ఆ విత్తనాలన్నింటినీ సాయిల్లో వేస్తారు. సాయిల్లో వేసిన తర్వాత ఆ సాయిల్ని ఆ పైకి కిందకి కలుపుతారనమాట. సో ఇది మొలకేయడం ఏమంటారు, నారు వేయడం, మొలక వేయడం అంటారు. ఈ మొలక వేసిన వాటికి వాటర్ పోసి స్ప్రౌట్స్ తెప్పిస్తారనమాట. సో అవి మొలకెత్తుతాయి. ఈ తొలి విత్తన జల్లు అంటారు. ఇది పొలంలోనే కాక ఇక్కడ దేవుడి దగ్గర మొదలు పెడతారు. విత్తనాలు జల్లిన తర్వాత కోడిని బలిస్తారు. ఈ కోడి బలిచ్చే కాన్సెప్ట్ హిందూ స్క్రిప్చర్స్లో ఒకలాగా ఉంటే జనాలు ఒకలాగా ఫాలో అవుతారు. ఎనీవేస్ గ్రామ ప్రజలు, గిరిజనులు వాళ్ళ కల్చర్ వాళ్ళు పాటిస్తూ బలిస్తారు. మనం దాన్ని జడ్జ్ చేయలేం. ఎనీవేస్ తర్వాత పూజ చేసిన నీళ్ళని అందరి తలని జల్లుతారు, సంప్రోక్షిస్తారు. ఆ సంప్రోక్షణ తర్వాత పూజ అయిపోయింది. ఆ కార్యక్రమం అనేది ఆ రోజుతో పూజ అయిపోయింది. అందరికీ ఇష్టమైన కాన్సెప్ట్ ఫుడ్, భోజనం. కొంచెం జొన్నన్నం, రైస్, చిక్కుడుకాయ కూర అండ్ ప్యూర్ చికెన్ లాగా కనిపించే పనసకాయ కూర. అచ్చం చికెన్ అంటే ఎవరన్నా నమ్మేస్తారు. అంత టేస్టీగా ఉండే పనసకాయ కూర. ఎందుకంటే అరకులో బాగా పనసకాయలు దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి. సాంబార్, బీన్స్. ఈ వీడియోలో చూపించిన ట్రెడిషన్, కల్చర్, ఎథ్నిసిటీ, సీడ్స్, అచీవర్స్, విన్నర్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను కార్తికేయన్, నేను ఒకడున్నాను గుర్తుంచుకోండి. డోంట్ ఫర్గెట్ మీ అండ్ మై ఛానల్ ఎన్ గార్డనర్ యూట్యూబ్ ఛానల్. టాటా.